నమస్కారం సార్. నమస్తే. మీరు గైనిక్ కాబట్టి గైనిక్ గురించి అడుగుతాను సార్. నా ఫేవరెట్ స్టార్ హీరోయిన్ నయనతార సార్. నయనతార సార్. మీకు తెలుసా సార్ నయనతార? సంతోషం, బాగా తెలుసు సార్. చాలా బాగుంటుంది ఆవిడ. అదుర్స్. ఓ కరెక్ట్, అదుర్స్ చాలా అందంగా ఉంటుంది సార్ ఆవిడకి మొన్న పెళ్ళి అయిందండి. చాలా రోజుల తర్వాత పెళ్ళి అయింది. చాలా మందితో అనుకుంది. అవును. ఆ తర్వాత లాస్ట్ పెళ్ళి అయింది. మొత్తానికి పెళ్ళి అయింది. అవును. ఓ ఇద్దరు కవల పిల్లలు పుట్టారు సార్. అవునవును. దట్ ఈస్ ఆల్సో సరోగస్ అండి. ఆమెకు పుట్టలేదంట. అవును. అట్లేం లేదు సార్. ఇప్పుడు ఈ కాలం మారిన తర్వాత బాగా లైమ్ లైట్లోకి వచ్చినప్పుడు పిల్లలు అయితే వాళ్ళ కెరీర్ దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ అండం అంటే ఎగ్ దాన్ని వాళ్ళు స్టోర్ చేసి పెడతారు. అచ్చా. వాళ్ళ భర్తది ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకొని వాళ్ళు ఒక కెరీర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎగ్స్ ఉంటాయో లేదో అని అనుమానంతో పెట్టుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు కావాలనో అప్పుడు దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా వాళ్ళు ఎగ్స్కి ఇచ్చేస్తారు. అట్లా అన్నమాట. ఓ ఇది ఎట్లా ఎక్కడ లైబ్రరీ ఎక్కడ సార్ ఉండేది? ఈ లైబ్రరీ మనకు ఇండియాలో తక్కువ సెంటర్స్ ఉంటాయి మామూలుగా. ఎందుకంటే దీనికి చాలా రూల్స్, యాక్ట్స్, గవర్నమెంట్ ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి. ఓకే. ఎక్కువగా వీళ్ళు సినిమా వాళ్ళంతా కూడా ఫారిన్లోను, మలేషియాలోను. మన షారుఖ్ ఖాన్ గారు కూడా వాళ్ళ లాస్ట్ అబ్బాయి ఇది కూడా మలేషియాలోనే చేసుకుని విన్నాను. సరోగసి పద్ధతి సిటిజన్షిప్ అక్కడే వస్తుంది కదా సార్? వీళ్ళది లేదు, వీళ్ళ దగ్గరే వచ్చేస్తుంది. అంటే ఇండియాలో ఎక్కడ డెలివరీ అయితే అక్కడ అవుతుంది. అచ్చా. ఇప్పుడు నయనతార ఎక్కడ అయింది మీకు ఏమైనా తెలుసు సార్? నయనతారది ఐడియా, వాళ్ళ డీటెయిల్స్ చెప్పలేదు లేదా నా దృష్టికి రాలేదు. షారుఖ్ ఖాన్ గురించి జనరల్గా షారుఖ్ ఖాన్ కూడా చేయించుకున్నారు. ఓకే. వాళ్ళు ఏమంటే వాళ్ళ కెరీర్ డిస్టర్బ్ కాకూడదు, వాళ్ళ బాడీ షేప్స్ డిస్టర్బ్ కాకూడదు, తర్వాత ప్లాన్డ్గా అవ్వాలి అనే ఉద్దేశంతో చేసుకుంటారు. లీగల్గా చట్టాలు ఎంతవరకు అలో చేస్తాయో ఇండియాలో అంతవరకు చూస్తారు. అలో చేయకపోతే అలో చేసే దేశాలలో వాళ్ళు చేసుకుంటారు. అయితే వాళ్ళకి మనీ ఉంది, చేసుకుంటారు, అఫోర్డబిలిటీ అవసరం ఉంది. మన పబ్లిక్లో అంతమందికి అంత అవసరం ఉంది. అవసరం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ లేదా సర్వీసు ఇవన్నీ సామాన్య ప్రజలకు అందుబాటులో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది మీరు ఎంతవరకు రికమెండ్ చేస్తారు సార్ ఇట్లాంటి దాన్ని, ఈ విషయాన్ని? సరోగసి అనేది ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తాను అనే దానికంటే కూడా మా డాక్టర్లకు ఏముంటుంది, మీరే ఎన్నో సినిమాలు, చిత్రాలు, మన సీరియల్స్ అన్నిట్లో ఉన్నారు, మీరు చూసే ఉంటారు. ఈ దానిలో కూడా మాకు రౌడీ అయినా హంతకుడైనా ఎవరైనా మాకు పేషెంటే. సో మాది మేము మా బాధ అంటే మా ఆలోచన ఎక్కడ మొదలవుతుందంటే పేషెంట్ బాధపడేటప్పుడు మా ఆలోచన మొదలవుతుంది. సో ఎవరైనా మాకు పిల్లలు లేరని అనడం, పిల్లలు కాలేదనడంతో దానికి మనం ఎలా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే మేము డాక్టర్ల వైపు నుంచి ఆలోచించడం జరుగుతుంది. కానీ కొంతమంది సహజవాదులు ప్రకృతిని దాన్ని అలాగే వదిలేయాలి, ప్రకృతిని ఏదన్నా వదిలేస్తే అది తిరిగి మన మీద పగబడుతుంది, ఇట్లా రకరకాల వాదనలు ఉంటాయి. కానీ మాకు దాని మీద ఏం పెద్ద అవగాహన లేదు. మేము ఒక డాక్టర్లం, మా దగ్గరికి వచ్చిన వాళ్ళు సార్ మాకు పిల్లలు లేరు ఏం చేయాలన్నప్పుడు మాకున్న దాంట్లో మాకు నేర్పించిన వైద్యంలో వాళ్ళకి ఏ విధంగా మేము సహాయపడగలం అనేది చట్టంలో అనుబడి చట్టాన్ని దాటకుండా చేయడానికి ఎప్పుడు ముందుకే చూస్తాం. కాబట్టి మేము దాన్ని పేషెంట్ మేలు కోసం అయితే రికమెండ్ చేస్తాం, మిస్యూజ్ చేయకూడదు. పేషెంట్ మేలు కోసం అంతే. ఓకే. ఒక తల్లిదండ్రులు మాకు పిల్ల బాబు పాప కావాలన్నప్పుడు మేము దాన్ని రికమెండ్ చేస్తాం. కావాలి కానీ మా ఈమె కానవద్దు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు కావాలని ఉంది కానీ అప్పుడైతే వాళ్ళ కెరీర్ దెబ్బతింటుంది కాబట్టి మాకు మళ్ళీ కావాలి. కానీ ఆ టైంకి మేము ఫికండిటీ అంటాం. అంటే ఎవరైనా కానీ ఏమంటారు సార్? ఫికండిటీ అంటే ఏ మనిషికైనా కానీ మన ఇంకో రకంగా చెప్తాను, మన భాషలో ఏంటంటే అరే సరైన వయసులోనే పెళ్లి చేసుకోరా, మంచి వయసులో పిల్లలు కనరా అంటాం. అంటే ఏ వయసులో కొద్దిగా వాడికి ఆ పొటెన్సీ జరగాలి అంటాం. ఎందుకంటే ఆ వయసులోనే బాగా జరుగుతుంది అన్నమాట. వయసు దాటితే మళ్ళా వెనక్కి పోలేరు. ఇది కొద్దిగా అట్లా కాకుండా మనకు వెనక్కి పోలేకపోయినా ఆ టైంలో ఉన్న అండం, ఆ టైంలో ఉన్న స్పర్మని మనం ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని మళ్ళీ వాడుకోవడం అనేది జరుగుతుంది. టెక్నాలజీ దీనివల్ల ఏమైనా లీగల్ ఏమైనా ఉంటాయా సార్? లీగల్ ఫాలో అయ్యే చేస్తారు వాళ్ళు. సరోగసి ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని సెంటర్లకు ఇస్తున్నారు, అన్ని సెంటర్లకి చేయడం లేదు, స్ట్రిక్ట్గానే రూల్స్ పెట్టి చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు కన్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయా బరువు మోసే వాళ్ళకి?
వాళ్ళు అద్దె గర్భం అద్దెగరం అది అద్దె గర్భంకి అవకాశం ఉంది, వీళ్ళ గర్భంలో వేసుకునే అవకాశం ఉంది. వీళ్ళ గర్భంలో కూడా వేసుకోవచ్చు దాన్ని, అచ్చా అద్దె గర్భంలో కూడా వేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఏం లేవు వాళ్ళు ఏం లేవు అద్దె గర్భంలో వేసుకుని ఏం లేవు. అన్ని టెస్టులు ముందుగా చేసుకొని దానికి సంబంధించిన బ్లడ్ గ్రూప్స్ కంపాటబిలిటీ అన్నీ చూసుకొని వీళ్ళు చేస్తారు. అచ్చా వాళ్ళకి దాన్ని బట్టే ఇది ముందుకు పోతుంది.